పంచభూత లింగాల్లో మూడో లింగం అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం. అరుణాచలం రీచ్ అయిపోయినాం. బ్రహ్మకి విష్ణువుకి నువ్వు గొప్ప నేను గొప్ప అని ఒక పెద్ద యుద్ధం అయితే జరిగిందనమాట. శివుడు ఆ లైట్ ఫామ్ లో అవతరించిన ప్లేసే ఈ అరుణాచలం. ఆ లైట్ ఫామ్ నే ఈ అరుణాచలం కొండ అని పిలుస్తారు. అరుణాచలేశ్వరుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అరుణాచలంలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మెయిన్ థింగ్ గిరి ప్రదక్షిణ. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్స్ ట్రెక్ ఏదైతే ఉందో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. అదే ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఫీల్ అవ్వడానికి ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. 5 o'clock స్టార్ట్ చేసినాం. 10 o'clock అవుతుంది ఇప్పుడు. ఇంకా 4 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇంకా 2 లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. మా చెల్లె కూడా పక్కనే ఉంది. చాలా బాగుంది. కొన్ని కాళ్ళు ఎక్కువ చాలా మంచి ఎక్స్పీరియన్స్. పంచభూత లింగాల్లో మూడో లింగం అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం. నిన్న శ్రీకాళహస్తిలో వాయులింగం, ఏకాంబరేశ్వర పృథ్వీలింగం 2 కంప్లీట్ చేసి నైట్ ట్రావెల్ చేసి అరుణాచలం రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు టైం మార్నింగ్ 7 అవుతుంది. అరుణాచలేశ్వరుని దర్శనానికి రెడీ అయిపోయినాం. ఫస్ట్ అరుణాచలేశ్వర అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని అరుణాచలం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి. అందరూ లైఫ్లో ఒక్కసారైనా రావాలనుకునే టెంపుల్ అరుణాచలం టెంపుల్. ఒక కొండని శివుడుగా పూజించే ఒకే ఒక్క ప్లేస్. పంచభూత లింగాల్లో ఫైర్ ని రిప్రజెంట్ చేసే అగ్నిలింగం అరుణాచలేశ్వర అగ్నిలింగం. ఈ అరుణాచలం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం చూస్తూనే ఉంటాం, అరుణాచలం గురించి వినే ఉంటాం. ఎంత ప్రాముఖ్యత, ఎంత పవర్ఫుల్, ఎంత ఫేమస్ అనేది ఇక్కడికి రావడం ఒక అచీవ్మెంట్ లాగా అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఈ అరుణాచల దర్శనం తర్వాతనే ఈ అగ్నిలింగం దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ కూడా చేయాలి. గిరి ప్రదక్షిణ ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 4-5 నుంచి ఆర్ ఆఫ్టర్నూన్ 4-5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఇక్కడ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎండల్లో ఆ చెప్పులు లేకుండా ఇక్కడ నడవడం చాలా కష్టం. ఫస్ట్ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత ఈ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం కానీ ఈ అరుణాచలంలో ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్ప్లోర్ చేసి సాయంత్రం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అరుణాచలేశ్వరుని బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. అరుణాచలం ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకుందాం.
బ్రహ్మకి విష్ణువుకి నువ్వు గొప్ప నేను గొప్ప అని ఒక పెద్ద యుద్ధం అయితే జరిగిందనమాట. ఆ యుద్ధంలో బ్రహ్మకి విష్ణువుకి ఇద్దరికి ఒక గుణపాఠం చెప్పాలని శివుడు పెద్ద లైట్ ఫామ్ లో అవతరించిండనమాట. బ్రహ్మని విష్ణువుని ఆది అంతం కనుక్కోమని చెప్తాడు. విష్ణువు వరాహ అవతారంతో భూమిని తవ్వుకుంటూ వెళ్తాడు. బ్రహ్మ ఒక పక్షిలాగా పైకి వెళ్తాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఎంత దూరం వెళ్ళినా కూడా వీళ్ళకి ఆ ఎండ అనేది కనపడదు. సో విష్ణువు నాకు కనపడలేదని ఒప్పుకుంటాడు. అండ్ బ్రహ్మ కనపడిందని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మని నీకెక్కడ పూజలు జరగవని శపిస్తాడు అనమాట. శివుడు ఆ లైట్ ఫామ్ లో అవతరించిన ప్లేసే ఈ అరుణాచలం. ఆ లైట్ ఫామ్ నే ఈ అరుణాచలం కొండ అని పిలుస్తారు. పూర్వం ఈ కొండ ఒక అగ్ని పర్వతం లాగా ఎప్పుడు మండుతూ ఉండేది. తర్వాత ఒక వెండి కొండలాగా, తర్వాత ఒక రాగి కొండలాగా యుగాలు మారే కొద్దీ ఆ కొండ కూల్ అవుతూ ఇప్పుడు ఒక మౌంటైన్ లాగా అయిపోయింది అనమాట. దాన్ని మనం అరుణాచల గిరి అని పిలుస్తాం. అండ్ దాని చుట్టూ చేసేదే అరుణాచల గిరి ప్రదక్షిణ. సో సక్సెస్ఫుల్లీ అరుణాచలేశ్వరుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అరుణాచలేశ్వరుడి దర్శనం చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, పీస్ఫుల్ వైబ్ తోటి అయిపోయింది. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్. అండ్ పంచభూత లింగాల్లో అగ్నిలింగం కాబట్టి లోపల ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంటది. ఆ వేడిని కంట్రోల్ చేయడానికి ఒక పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టినారు. మనకి దేవుడి దర్శనం జరిగేది 10-15 సెకండ్స్ అయినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక డిఫరెంట్ ఉంటది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా లోపల బ్యూటిఫుల్ ఉంటది. ఒక్కసారైనా లైఫ్ లో అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలి. అండ్ అరుణాచలంలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మెయిన్ థింగ్ గిరి ప్రదక్షిణ. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్స్ ట్రెక్ ఏదైతే ఉందో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. అదే ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఫీల్ అవ్వడానికి ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అరుణాచలం ఈస్ట్ గోపురం దగ్గర ఉన్నాం. గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి మొదలు పెడతారు. ఎక్కడ ఏ గోపురం దగ్గర ఉన్నా కూడా అక్కడ నుంచి మొదలు పెడతారు. ఎక్కడ మొదలు పెట్టినామో అక్కడే ఎండ్ చేయాలి. నేను ఈస్ట్ గోపురం దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. ఇప్పటి నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్స్. ప్రదక్షిణ అనేది మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా చేయొచ్చు. మధ్యాహ్నం అసలు ఇక్కడ ఎండ సహకరించదు. ఈ ఎండకి అంతా కాలిపోతాయి అన్నమాట. చెప్పేది ఏంటంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ పూట అయితే సన్ రైజ్ తోటి కొండ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అండ్ ఈవినింగ్ పూట కూడా సన్సెట్ టైంలో కొండ కొంచెం లైట్ తగ్గుతూ వస్తుంటుంది. మనం గిరి ప్రదర్శన చేసుకుంటూ ఉంటాం. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేస్తే బెస్ట్. 4-5 అవర్స్ పడుతుంది అని చెప్తున్నారు. చూడాలి ఎంత టైం పడుతుందో. కంటిన్యూ చేద్దాం.
చేసి ఒక 1.5 hour అయింది. సో దాదాపు 3-4 kilometers వచ్చేసినాం. వచ్చే దారిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, రమణ మహర్షి ఆశ్రమం ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడే తెలుస్తుంది, చాలా కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయినాక లాస్ట్లో షేర్ చేసుకుందాం. మధ్యలో దారిలో ఇక్కడ డైలీ వీళ్ళు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఫ్రీ రుద్రాక్ష ఇస్తారనమాట. ఫ్రీ రుద్రాక్షతో పాటు చిన్న అన్న ప్రసాదం కూడా ఇస్తారు, లైక్ పులిహార సంథింగ్ అలాంటిది. Round the hill I go, bare feet on red stone, wind in the neem leaves, heart finds its own home. Smoke from the lamps rise, slow like a prayer. Runa shall I call it, I feel you there. Step by step, name by name, old fear falls into flame. Shiva, Shiva, hold me now. Shiva, Shiva, lead me now. Arunachala, open high. Arunachala, touch the sky. Shiva, Shiva, lead me home. Pilgrim dust on my clothes, sun on my brow, miles in the silence, still singing out loud. Drums in my ribs and the bells on the path, every breath saying you are my rock. Step by step, name by name, old fear falls into flame. Shiva, Shiva, hold me now. Shiva, Shiva, lead. ఈ గిరి ప్రదక్షిణ 5 o'clock స్టార్ట్ చేసినాం అనమాట. టైం 10 o'clock అవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటుంది. ఈ 14 kilometers లో మనకి 8 లింగాలు, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, కుబేరలింగం, సూర్యలింగం, చంద్రలింగం, ఈశాన్యలింగం, ఈ కొండ చుట్టూ ఈ 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఒక్కో లింగం ఒక్కో టెంపుల్ దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటది. ఆ 8 లింగాలతో పాటు ఇంకా మనకి ఎన్నో టెంపుల్స్ కనపడతాయి, చాలా టెంపుల్స్ కనపడతాయి. అసలు మనకే అనిపిస్తుంది, అరే ఇన్ని టెంపుల్స్, మనం ఇటుపక్క చూసే లోపు ఒక టెంపుల్ ఉంటది. కొన్ని టెంపుల్స్ అయితే అసలు ఇది టెంపుల్ ఏనా అని మనం మర్చిపోదాం. కేదార్నాథ్ లో ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లెక్క, కాశీలో గంగారతి ఎక్స్పీరియన్స్ లాగా ఈ గిరి ప్రదక్షిణ కూడా వన్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా అందరూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అరుణాచలం విజిట్ చేయాల్సిందే. ఈ గిరి ప్రదక్షిణలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి అండ్ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఎన్నో ఆలోచించుకుంటూ ఎన్నో థాట్స్, మనలో ఎన్నో థాట్స్, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ అవడానికి పాజిటివ్ థాట్స్ ఉంటాయి, దాన్ని ఇంకా ముందుకెలా తీసుకెళ్లాలనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మనకి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా మంది సాధువులు కనపడతారు. వాళ్ళు ఇక్కడే గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఈ రోడ్ సైడ్ కి భిక్షాటన చేస్తూ ఉంటారు అనమాట. ఆ సాధువులు కూడా కొద్దిమంది కూడా కాదు, మనకి జస్ట్ కొంచెం డిస్టెన్స్ లోనే చాలా మంది సాధువులు కనపడతారు. నేను వచ్చేదారిలో దగ్గర నాకు
జస్ట్ 2 minutes కి ఒకసారి ఒక సాధువు కనబడతారు, 1 minute కి ఒకసారి ఒక సాధువు. వీళ్ళందరూ ఇట్లా భిక్షాటం చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది మనందరం ఉన్నది పీస్ కోసమే. ఎవరైనా పీస్ కోసమే ఉన్నది, ఆ మనశ్శాంతి కోసం, ఆ ప్రశాంతత కోసం అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ ఈ దేవుడి సన్నిధిలో అరుణాచలంలో ఇక్కడే ఇలా ఉండిపోతారు అనమాట. అదే పీస్ మన అందరికీ కావాలి. సో ఆ పీస్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా ఇలాంటి ప్లేస్ కి అప్పుడప్పుడు విజిట్ చేయాలి. వాక్వే గురించి చెప్పుకోవాలంటే 5 o'clock స్టార్ట్ చేసినాం, 10 o'clock అవుతుంది ఇప్పుడు. ఇంకా 4 kilometers బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇంకా 2 లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 లింగాలతోటి అయిపోతుంది. మా చెల్లె కూడా పక్కనే ఉంది. సో బిల్లు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. కొన్ని కాళ్ళు ఎత్తుకునే కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. గిరి ప్రదక్షిణలో లాస్ట్ లింగం ఈశాన్య లింగం అయిపోయింది. ఈ ఈశాన్య లింగం వచ్చేస్తే గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఈశాన్య లింగం అయిపోయిన తర్వాతనే అరుణాచలం సెంట్రల్ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఇదే బస్ స్టాండ్ అరుణాచలంకి. చెన్నై నుంచి, తిరుపతి నుంచి బస్సెస్ అన్ని ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి చెన్నైకి, తిరుపతికి, తెలుగు స్టేట్స్ కానీ లేకపోతే తమిళనాడు వేరే స్టేట్ కానీ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 2 kilometers ఉంటుంది. సో అక్కడ పోయి ఈ గిరి ప్రదక్షిణని ఎండ్ చేసేద్దాం. గిరి ప్రదక్షిణ 2 కంప్లీట్ అయిపోయినాయి అనమాట. పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. గిరి ప్రదక్షిణ గోపురం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ గోపురం దగ్గర కంప్లీట్ చేసినాం. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. 14 kilometers ఉప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీతో కలిసి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత దూరం ట్రిప్లో నడవడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఒక పీస్ఫుల్, రిలాక్సింగ్, కామ్ వైబ్ అయితే వచ్చిందనమాట. అండ్ మధ్యలో ఎన్నో విషయాలు తెలిసినాయి, ఎన్నో కొత్త విషయాలు. ఓన్లీ తమిళన్సే కాకుండా మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అండ్ తెలుగు వాళ్ళతో పాటు నార్త్ వాళ్ళు అండ్ ఆల్సో ఫారినర్స్ కూడా వచ్చినారు. రమణ మహర్షి ఆశ్రమం కానీ, 8 లింగాలు కానీ దర్శనం కానీ అన్నీ విజిట్ చేస్తూ ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడం అనేది ఒక 1 time ఎక్స్పీరియన్స్. ఇది కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. పంచభూత లింగాల్లో ఈ లింగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ అరుణాచలం ట్రిప్ తోటి 3 పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. మనకి మిగిలినాయి శ్రీరంగంలో ఉన్న జంబుకేశ్వర లింగం అండ్ చిదంబరంలో ఉన్న ఆకాశలింగం. ఈ 2 కంప్లీట్ అయిపోతే ఈ పంచభూత లింగ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడే గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు ఈ నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ శ్రీరంగం జంబుకేశ్వర లింగానికి స్టార్ట్ అయిపోవాలి. ఈ అన్నిటి ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ లో షేర్ చేసుకుందాం. హర హర మహాదేవ్. ఎక్కడన్నా ఒక విలేజ్ లో ఒక టెంపుల్ ఉంటది, కానీ ఇక్కడ మాత్రం ఒక టెంపుల్లో ఒక విలేజ్ అనేది ఉంటది అనమాట. అదే శ్రీరంగం. మన 4వ పంచభూత లింగమైన జంబుకేశ్వర లింగం శ్రీరంగంలోనే ఉంది. జంబుకేశ్వర లింగం దర్శనం అయిపోయినాక శ్రీరంగంలో ఒక మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వచ్చేసినాం. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ రామనాథ స్వామి టెంపుల్ అనేది శ్రీరంగంకే టాప్ అట్రాక్షన్. పంచభూత లింగాల్లో
ఆకాశలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతో మన పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ శివ టెంపుల్. ఈ ఆకాశలింగం తోటి పంచభూత లింగాల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఇక్కడ ఎండ్ చేయడం అనేది